బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన ఎక్సైజ్ కేసుల్లో ఎదురు దెబ్బ తగిలింది. సిట్ నమోదు చేసిన 8 కేసుల్లో 6 కేసులను కోర్టు కొట్టివేసింది. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఎదురు దెబ్బ తగిలింది. నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ శాఖ విచారించింది. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకలు శాంపిల్స్ తీసుకుంది. శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించింది. అయితే పూరి జగన్నాథ్, తరుణ్ల శాంపిల్స్ మాత్రమే ఎఫ్ఎస్ఎల్ టీం పరిశీలించి ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు దొరకలేదని తేల్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 8 కేసుల్లో దాదాపు 6 కేసుల్ని కోర్టు కొట్టివేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2017 కానీ 2018లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు అనేది ఒక సంచలనంగా మారింది. అప్పట్లో చాలా మంది సినీ ప్రముఖుల్ని కూడా ఎక్సైజ్ శాఖ విచారణకు పిలిచింది. వారిని శాంపిల్స్ కూడా తీసుకున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వారిపైన అనేక అభియోగాలు కూడా వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. వారిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అయితే వారిలో కొంతమంది మాత్రమే, దాదాపు 15 మంది దాకా కూడా ఈ యొక్క శాంపిల్స్ అనేది అప్పట్లో కలెక్ట్ చేశారు. కానీ శాంపిల్స్ మాత్రం కేవలం 2 మాత్రమే ఎఫ్ఎస్ఎల్ కి పంపించినటువంటి నేపథ్యం కనపడుతుంది. వారిలో ముఖ్యంగా పూరి జగన్నాథ్ కానీ, హీరో తరుణ్ కానీ, వీళ్ళిద్దరు శాంపిల్స్ మాత్రమే ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం జరిగింది. అయితే ఈ కేసులో ఎక్సైజ్ శాఖ చాలా తాత్సారం చేసింది అనేది కూడా అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సిట్ అధికారులు కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, సరైనటువంటి ఆధారాలు కూడా ఇవ్వలేదు అనేది కూడా అప్పట్లో చెప్పిన నేపథ్యం కనపడి, ఈ నేపథ్యంలో కోర్టులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో దాదాపు 8 కేసులు 6 కేసులను కొట్టేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు పూర్తి స్థాయిలో మీరు విచారించారు కాబట్టి, విచారించినప్పుడు ఒకరిపైన అభియోగాలు మోపినప్పుడు సరైనటువంటి సాక్ష్యాధారాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఎందుకు మీరు సబ్మిట్ చేయలేదంటూ కూడా కోర్టు అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో పాటు వీరిని దాదాపు నెలల తరబడి కూడా వీరిని క్వశ్చన్ చేశారు. కేవలం ఎక్సైజ్ శాఖే కాకుండా ఈడీ కూడా క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈడీ కూడా మొన్న గతసారి హీరో రవితేజన్ కానీ, అలాగే చార్మిన్ కానీ, అలాగే పూరి జగన్నాథ్ కానీ, ఇతర హీరోలుగా వీళ్ళ దగ్గుబాటు రానని కానీ, అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కానీ వీళ్ళందరినీ కూడా మరొకసారి ఈడీ అప్పుడు విచారణ చేసింది. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ అడిగినటువంటి క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మరొకసారి వీరు రిపీట్ చేస్తూ కూడా అడిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అనేక కోణాలకు విచారణ జరిగినప్పుడు కానీ సరైనటువంటి ఆధారాలు ఏదైతే ఇప్పటివరకు సమర్పించలేదంటూ కూడా కోర్టు ఇవాళ చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఈ ఎఫ్ఎస్ఎల్ లో పూరి జగన్నాథ్, తరుణ్ సంబంధించినటువంటి పూర్తిగా నివేదిక వచ్చింది కాబట్టి ఆ నివేదికలో వారి శరీరంలో ఇప్పటి వరకు ఎటువంటి డ్రగ్స్ ఆనవాలు వారు తీసుకున్నట్టుగా పెద్దగా లభించలేదు. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూడా అలాగే ఉంది. వారికి క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఈ కేసుని కొట్టేస్తున్నామనేసి కూడా ఇవాళ కోర్టు చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ కూడా ఈ ప్రొసీజర్స్ డ్రగ్స్ కేసులో ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ ఏముంటాయో అవన్నీ కూడా సరిగా ఫాలో అవ్వలేదంటూ కూడా కోర్టు అభిప్రాయపడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతో పాటు ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ప్రత్యేక సిట్ కూడా అప్పుడు ఏర్పాటు చేసింది. అనేక విధాలుగా కూడా వీళ్ళందరినీ విచారించింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు 6 కేసులు కొట్టేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్. అలాగే అంటే నెలల తరబడి విచారణ చేసినప్పటికీ, శాంపిల్స్ తీసుకున్నప్పటికీ కూడా సరైన ఆధారాలు సమర్పించకపోవడం, లేదంటే సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం, ఇవన్నీ చూస్తుంటే సాక్ష్యాలను తారుమారు చేశారనుకోవాలా, లేదంటే వీళ్ళు ఏదైనా ఎక్సైజ్ శాఖ ఏదైనా ఒత్తిడిని ఎదుర్కొనిందని అనుకోవాలా? ఈ మొత్తం వ్యవహారం ఎలా భావించాలి? అప్పట్లోనే అనేకమైనటువంటి విమర్శలు కూడా ఎక్సైజ్ శాఖ ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ నటులకు సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో చాలా వరకు వారిని తప్పించడానికి, వారి యొక్క ఆనవాళ్లను తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశాయంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చి అప్పట్లో ప్రతిపక్షంలో పార్టీలు కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈడీ కేసులప్పుడు కూడా ఈడీ కూడా సరైనటువంటి సాక్ష్యాలు ఇవ్వలేకపోయింది. వారు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా దాకా ఇవ్వలేదు. పైగా వారికి సంబంధించిన ఫైల్స్ చాలా వరకు మిస్ అయ్యాయంటూ కూడా గతంలో కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. గత ప్రభుత్వంలో అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొన్న ఈ యొక్క కేసులో కావాలనే సినీ ప్రముఖుల్ని ఈ డ్రగ్స్ కేసు నుంచి
పక్కదారి పట్టించేలా వాళ్ళ పేర్లు లేకుండా చేయడం వల్ల వాళ్ళకందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేలా కూడా ప్రయత్నిస్తారంటూ కూడా విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే అప్పట్లో అందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. కేవలం ఇద్దరికి మాత్రమే శాంపిల్స్ బయట పంపించారు. ఆ శాంపిల్స్ కూడా ఇప్పుడు ఏమీ లేదని కూడా నిర్ధారించిన వచ్చింది. కాబట్టి పూర్తిగా ఇప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ సంబంధించిన విషయంలో ఎన్ని కేసులు నమోదు చేసినా అన్ని కేసులు కూడా వారికి క్లీన్ చిట్ లభించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడితే మరి కేవలం మరో 2 కేసులు ఉన్నాయి కాబట్టి ఆ 2 కేసుల్లో కూడా పూర్తిగా విచారించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా కోర్టు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని డ్రగ్స్ కేసులు దొరికాయి. అవన్నీ కూడా కొన్ని టాలీవుడ్ డ్రగ్స్ కేసులతో కొన్ని సంబంధాలపై కూడా ఆరా తీస్తున్న నేపథ్యంలో వీరి గతంలో ఇట్లా క్లీన్ చిట్ ఇవ్వడం పై కూడా మరొకసారి విచారణ చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా కూడా ఉంది కాబట్టి డ్రగ్స్ మూలాలను కూడా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి డ్రగ్స్ ఫ్రీ సిటీగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా నిలపాలనే ఉద్దేశంతో సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దాని తగ్గట్టుగానే వారు చర్యలు తీసుకోబోతున్నారు. దాని తగ్గట్టుగానే అనేక రకమైన తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీల్లో పెడ్లర్స్ కానీ అలాగే డ్రగ్స్ సేవిస్తున్నటువంటి వారందరూ కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మొన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువనటి లావణ్యని అరెస్ట్ చేసినప్పుడు కూడా దాదాపు 4 గ్రాముల MDMA దొరికినటువంటి పరిస్థితి. దాని తప్పట్టు ఇప్పటికే ఒక ప్రముఖ హీరోకి ఆమె ప్రియురాలిగా కూడా ఉందంటూ కూడా అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఒక ప్రముఖ హీరో కూడా ఈ యొక్క టాలీవుడ్ సంబంధించిన డ్రగ్స్ కేసులో కూడా అప్పట్లో ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అతను కూడా ఎక్సైజ్ శాఖకి సంబంధించిన విచారణలో కూడా పాల్గొన్నాడు. అతను కూడా శాంపిల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అనేక లింక్స్ అనేది ఉన్నాయి కాబట్టి మరొకసారి ఎక్సైజ్ శాఖ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ యొక్క కేసుని రీఓపెన్ చేయాలా లేకపోతే మరొకసారి రీఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే అంటే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతోంది మనందరం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 8 కేసుల్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 8 కేసుల్లో 6ని క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో మిగతా 2కి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే అవన్నీ కూడా కొన్ని విచారణకు సంబంధించినటువంటి అర్హత సాధించిన పిటిషన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వారు ప్రస్తావించారు. వీరు కొంతమంది డ్రగ్స్ పెడ్లర్తో వీరికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాలపైన కూడా మేము విచారణ చేస్తున్నాం. అనేక రకాలుగా కొంతమంది పరారీలో ఉన్నారు కాబట్టి ఆ పరారీలో ఉన్నటువంటి వ్యక్తులు దొరికితే వీరి యొక్క పాత్ర అనేది తేటతల్లం అవుతుందనేసి కూడా కోర్టుకి వీరు చెప్పినటువంటి పరిస్థితి. సో దాని పరిగణలో తీసుకుని ఆ 2 కేసులు కాస్త హోల్డ్లో పెట్టినట్టుగా మనకు సమాచారం. వాటిపైన కూడా తొందరలోనే తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎప్పుడో 2017లో 18లో సంవత్సరాలు జరిగినటువంటి ఈ యొక్క టాలీవుడ్ కేసు ప్రతి సంవత్సరము కూడా అనేక రకాలుగా పలు కోణాల్లో కూడా ఇది తెరపైకి వస్తూనే ఉంది. ఈడీ దాదాపు 2 సార్లు ఇప్పుడు వీరందరినీ కూడా విచారించిన నేపథ్యం ఏర్పడుతుంది. గత సంవత్సరం కూడా విచారణకు వచ్చారు వీళ్ళందరూ కూడా. సో చార్మి వచ్చింది, పూరి జగన్నాథ్ వచ్చాడు, ఈ హీరో రవితేజ వచ్చాడు, అలాగే తరుణ్ వచ్చాడు, దగ్గుబాటు రాణా వచ్చాడు, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్, ఇలాగ నవదీప్ వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ పేరు కానీ ఇతర పేర్లు కూడా బాగా ప్రముఖంగా వినిపించాయి. సో ఈ అనేక కోణాల్లో కూడా ఇది చూసినా కానీ ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసుకి ఎక్కువగా లింకప్ అయి ఉంది. సో అన్ని కేసులకి ఇట్లా లింకప్ వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా దాని తగ్గట్టుగా మరొకసారి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే ఈ 2 కేసుల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిలో తీసుకొచ్చే పనిలో ఉన్నట్టుగా సమాచారంతో పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన విచారణలో భాగంగా దర్యాప్తు చేసిన అంశాలంతా కూడా కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. అయితే మనకి ఇప్పుడు ప్రాథమిక అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం టాలీవుడ్ డ్రగ్స్ కేసులు ఇప్పటికే చాలా మందికి క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఆ క్లీన్ చిట్ ఇచ్చిన వాళ్ళలో కేసులు నమోదైనటువంటి 8 కేసులు 6 కేసులు ఇప్పుడు మరి వీళ్ళకందరికీ కొట్టేయడంతో వీళ్ళందరికీ రిలీఫ్ అయితే దొరికింది అనుకోవచ్చు. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.